హాయ్, వెల్కమ్ బ్యాక్. సో గైజ్, ఇంతకు ముంగటి సెషన్లో అసలు ప్లే రైట్ అంటే ఏంటి, దాని నుంచి వచ్చే ఫీచర్స్ ఏంటి మనం చూసాం. ఈ రోజు సెషన్లో మనం ప్లే రైట్ని మన సిస్టంలో ఎట్లా కాన్ఫిగర్ చేయాలి అన్నది ఒక క్రిటికల్ స్టెప్, అది మనం స్టడీ చేస్తున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీకు విజువల్ స్టూడియో కోడ్ కావాలి. సో ఎడిటర్ కింద ఆల్రెడీ మనము జావా స్క్రిప్ట్ అవి నేర్చుకుంటున్నప్పుడు ఈ విఎస్ కోడ్ కానీ నోట్ జేఎస్ కానీ మనం అక్కడే ఇన్స్టాల్ చేసేసాం. మీరు ఇన్స్టాల్ చేయకుంటే కనుక ఒక్కసారి జావా స్క్రిప్టింగ్ బేసిక్స్లోకి వెళ్ళి అక్కడ మనము విఎస్ కోడ్ని నోట్ జేఎస్ని ఎట్లాగైతే డౌన్లోడ్ చేసామో ఒక్కసారి అది డౌన్లోడ్ చేసేసుకోండి. అండ్ వన్స్ ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకున్న నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, నేను ప్లే రైట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్కి వెళ్తున్నాను. ఓకే, హియర్ ఇస్ ద ప్లే రైట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్. ఇదిగో ప్లే రైట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్. ఈ డాక్యుమెంటేషన్లో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను ఇక్కడ చూస్ చేసుకుంటుంది ఏంటి అంటే, ఇది నోట్ జేఎస్ చూస్ చేసుకుంటున్నా. ఓకే, లెట్ మీ ఓపెన్ ఇట్. సో నువ్వు ఇక్కడ పైథాన్లో కావాలా, జావాలో కావాలా, డాట్ నెట్లో కావాలంటే నాకు నోట్ జేఎస్లో కావాలి. ఇందులో ఇన్స్టలేషన్కి వెళ్తే కనుక, సో ఇన్ జనరల్గా నీ ప్లే రైట్ని యూస్ చేసుకుని నువ్వు ఈ యాక్షన్స్ చేయొచ్చు. నువ్వు ప్లే రైట్ని కనుక ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఈ కమాండ్ని యూస్ చేయాలి. ఎన్పిఎం ఇనింట్ ప్లే రైట్ @లేటెస్ట్ అని చెప్పేసి అన్నాను. ఇది ఎక్కడ చేయాలి? సో సింపుల్ థింగ్ ఏంటి అంటేనండి, ఒక ఎంటీ ఫోల్డర్ని మనం క్రియేట్ చేసుకుని మన విఎస్ కోడ్ని ఆ ఎంటీ ఫోల్డర్లో ఓపెన్ చేయాలి. సో దీనికోసం నేను ఇక్కడ ఏం చేశానంటే, ఇక్కడ ప్లే రైట్ బేసిక్స్ టీ టీ అంటే తెలుగు, జస్ట్ దానికోసం నేను ఒక ఫోల్డర్ నేమ్ ఎంటీ ఫోల్డర్ని నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు నా విఎస్ కోడ్లోకి వచ్చి ఫైల్ ఓపెన్ ఫోల్డర్, ఓకే, ఫైల్ ఓపెన్ ఫోల్డర్, అండ్ ఓపెన్ ఫోల్డర్లో డాక్యుమెంట్స్లో జేఎస్ ప్లే రైట్లో తెలుగులో కోడ్ బేస్ ప్లే రైట్ బేసిక్స్, ఈ ఫోల్డర్ నేను ఈ లొకేషన్లో క్రియేట్ చేసుకున్నా. మీరు ఎక్కడ కావాలన్నా సరే యూ కెన్ క్రియేట్ ఇట్. సో నేను ఈ ఎంటీ ఫోల్డర్ని అయితే ఓపెన్ చేస్తాను నా విఎస్ కోడ్లో. ఓకే, సో అండ్ ఓపెన్ చేసేసరికి ఇది నువ్వు ఒక ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నావు, ఆర్ యూ ష్యూర్ అంటుంది. ఎస్, ఐ ట్రస్ట్ ద ఆదర్స్ అని ఓపెన్ చేసాం. అండ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వాళ్ళు మనకి ఇచ్చిన కమాండ్ ఏంటి అంటే, ఎన్పిఎం ఇనింట్ ప్లే రైట్ లేటెస్ట్ అన్న కమాండ్ని యూస్ చేస్తే నీకు కావాల్సిన ప్లే రైట్ అన్నది ఇన్స్టాల్ అవుతుంది అంటుంది. సో ఇది కమాండ్ ప్రాంప్ట్లో ఓపెన్ చేయాలి. సో ఇప్పుడు ఆల్రెడీ నేను విఎస్ కోడ్ ఓపెన్ చేశాను కాబట్టి ఈ విఎస్ కోడ్లో ఈ టాప్ రైట్ కార్నర్న ఈ బటన్ని క్లిక్ చేస్తే కనుక నాకు కిందన ఆప్షన్స్ పాపులేట్ అవుతాయి. చూస్ దిస్ వన్. సో ఇదిగో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చినాయి. అందులో టెర్మినల్ బై డిఫాల్ట్గా నాకు సెలెక్ట్ అయింది. అండ్ ఇక్కడ ఇది చూస్తానండి, ఈ లెఫ్ట్ సైడ్న ఈ ఫోల్డర్ కంటెంట్ అంతా ఎంటీ, ఏమీ లేదు ఇందులో. ఇంతకు ముందర నేను ఓవర్వ్యూ చెప్తున్నప్పుడు ఏం చెప్పానంటే, ఒక సింపుల్ కమాండ్తో మొత్తం కాన్ఫిగరేషన్ అంతా అది డౌన్లోడ్ చేసేసుకుంటుంది అన్నాం, రైట్? సో ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళి ఎన్పిఎం ఇనింట్ ఈ పర్టికులర్ కమాండ్ ఏదైతే ప్లే రైట్ లేటెస్ట్ ఉందో అది కాపీ చేసి ఐఎమ్ ప్లేసింగ్ ఇట్ హియర్ ఇన్ ద టెర్మినల్. ఎన్పిఎం ఇనింట్ ప్లే రైట్ లేటెస్ట్. ఎప్పుడైతే నేను ఇక్కడ హిట్ ఎంటర్ కొట్టానో ఇది నన్ను ఆప్షన్స్ అడుగుతుంది. అండ్ ఈవెన్ మీరు అఫీషియల్ వెబ్సైట్లో చూసినా సరే, నువ్వు ఈ కమాండ్ ఇచ్చిన తర్వాత నీకు అది ఆప్షన్ ఇస్తుంది. టైప్ స్క్రిప్ట్ కావాలా, జావా స్క్రిప్ట్ కావాలా? బై డిఫాల్ట్ టైప్ స్క్రిప్ట్తో ఉంది అని. అఫ్ కోర్స్ నేను ఇప్పుడు జావా స్క్రిప్ట్తో వెళ్ళాలి. సో ఈ కింద నా సిస్టంలో కీబోర్డ్లో డౌన్ యారో చూస్ చేసుకుంటే కనుక ఇది ఇంతకు ముందర టైప్ స్క్రిప్ట్ హైలైట్ అయింది, ఇప్పుడు జావా స్క్రిప్ట్ హైలైట్ అయింది. హిట్ ఎంటర్. అండ్ ఎంటర్ తర్వాత వేర్ యూ వాన్ పుట్ యువర్ ఎండ్ టు ఎండ్ టెస్ట్ అని బై డిఫాల్ట్ ఒక డైరెక్టరీ ఇస్తుంది. నాకు దాంతో ఏ రకమైన సంబంధం లేదు. సో ఐఎమ్ జస్ట్ లీవింగ్ ఇట్ యాజ్ డిఫాల్ట్. అండ్ ఇక్కడ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యాడ్ ఎ గిట్ హబ్ యాక్షన్స్ వర్క్ ఫ్లో. ఈ గిట్ హబ్ యాక్షన్స్ వర్క్ ఫ్లో దీన్ని మనం చూస్ చేసుకుంటే కనుక అది ఒక యామల్ ఫైల్ ఇస్తుంది. దాని నుంచి నేను సిఐసిడి కాన్ఫిగరేషన్కి దాన్ని యూస్ చేయొచ్చు. నేను ఇది బై డిఫాల్ట్ నేను ట్రూ పెట్టి నేను వదిలేస్తున్నాను, దాన్ని నేను ఏం చేయట్లేదు. అండ్ ఇక్కడ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ నాకు వచ్చే ఆప్షన్ ఏంటి అంటే, ఇన్స్టాల్ ప్లే రైట్ బ్రౌజర్స్. నీకు ప్లే రైట్కి సంబంధించిన బ్రౌజర్స్ కావాలా? ఎస్, అఫ్ కోర్స్ ఐ నీడ్ ద రెస్పెక్టివ్ బ్రౌజర్స్, యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అంటున్నా. సో జస్ట్ హిట్ ఎంటర్ కొడతాను. అండ్ దెన్ ఇది నేను ఇనీషియలైజ్ అవుతున్నాను, నాకు కావాల్సినవన్నీ నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను అంటుంది. అండ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమొచ్చింది అంటే కనుక, సక్సెస్ఫుల్గా నేను కాన్ఫిగర్ చేసేసాను అని నాకు ఈ కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే వచ్చిందండి, విచ్ ఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అండ్ ఈ టెర్మినల్లో నేను పైకి కొంచెం స్క్రోల్ డౌన్ చేసి చూస్తే ఇది ఏం చేస్తుంది అంటే, సక్సెస్ఫుల్లీ డౌన్లోడ్ చేసేసాను, నేను మొత్తం అంతా కాన్ఫిగర్ చేసేసాను. నీకు ఏ కైండ్ ఆఫ్ కమాండ్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎన్పిఎక్స్ ప్లే రైట్ టెస్ట్ అని ఇస్తే కనుక నువ్వు వెళ్ళి మొత్తం ఉన్న టెస్ట్లన్నీ ఎగ్జిక్యూట్ చేస్తుంది, యుఐ మోడ్లోంచి రన్ చేస్తుంది, స్పెసిఫిక్ ప్రాజెక్ట్, ఇవన్నీ మనము డౌన్ ది లైన్ ఎదరికి వెళ్ళే కొలది మనం చూస్తామండి.
ఓకే. ఈ ఒక్కొక్క ఫైల్ గురించి సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నది ఎగ్జిక్యూషన్లో మనం చూస్తాం. బట్ ఈ లెఫ్ట్ ప్యానల్లో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తానండి, ఇంతకు ముందర ఇది ఎంటీ కంటెంట్, మొత్తం కంటెంట్ అంతా కూడా అది డౌన్లోడ్ చేసేసిందండి, విచ్ ఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నా లెట్ అస్ సీ ద ఫోల్డర్ స్ట్రక్చర్ వన్స్. ఐడియల్గా ఈ నోడ్ మాడ్యూల్స్ చూస్తేనండి, ఇదిగో ప్లే రైట్ అన్న నోడ్ కాంపోనెంట్ని ఇది డౌన్లోడ్ చేసి పెట్టుకుందండి. అండ్ ప్యాకేజ్ జేఎస్ఎన్ కానీ ప్యాకేజ్ లాక్ జేఎస్ఎన్లో కానీ ఇది కంప్లీట్ నోడ్ జేఎస్కి సంబంధించిన లైబ్రరీస్ అన్నింటినీ అది మెయింటైన్ చేసుకుంటుంది. ఇదిగో ప్లే రైట్ ఈ పర్టికులర్ వెర్షన్ నా దగ్గర ఉన్నది అని చెప్తుంది. దట్స్ ఫైన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, టెస్ అనే ఒక డైరెక్టరీ లోపల ఎగ్జాంపుల్ స్పెక్ డాట్ టిఎస్ అని ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఒక శాంపుల్ ప్రోగ్రామ్ని మనకి క్రియేట్ చేసి అందులో ఒక 2 టెస్ట్ ఫైల్ని మన కోసం క్రియేట్ చేసి పెట్టిందండి, విచ్ ఈజ్ ఈవెన్ గుడ్ ఎనఫ్ ఫర్ అస్. సో ఇది ఒక రెఫరెన్స్ టెస్ట్ కేసెస్. అండ్ గిట్ ఇగ్నోర్ అన్నది ఏం చెప్తుంది అంటే, నువ్వు ఫర్దర్గా ఇది గిట్కి నువ్వు కమిట్ చేసేటప్పుడు, గిట్ హబ్కి నువ్వు కమిట్ చేసేటప్పుడు ఇందులో ఉన్న ఫైల్స్ అన్నింటిని ఇగ్నోర్ చేయి. నోడ్ మాడ్యూల్స్ని కమిట్ చేయకు, టెస్ట్ రిజల్ట్స్ని కమిట్ చేయకు, రిపోర్ట్స్ని కంప్లీట్ చేయకు, వీటిని కమిట్ చేయకు అని మనకి చెప్తుందండి. దట్స్ ఫైన్. వీటినన్నిటిని పక్కన పెట్టేస్తే అన్నిటికంటే మోస్ట్ 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 ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్లే రైట్ కాన్ఫిగరేషన్ ఫైల్ అండి, విచ్ ఈస్ ఎ ప్లే రైట్ కాన్ఫిగరేషన్ డాట్ జేఎస్. సో ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ అన్నది ఒక కీ ఫర్ యువర్ ప్లే రైట్ టెస్ట్. ఇందులో కిందకి స్క్రోల్ చేస్తానండి, లైన్ నెంబర్ 16లో టెస్ట్ డైరెక్టరీ, ఏ పర్టికులర్ డైరెక్టరీలో ఉన్న టెస్ట్లను ఎగ్జిక్యూట్ చేయాలి అండ్ ఫుల్లీ ప్యారలల్ ఈక్వల్ టు ట్రూ, ఎన్ని నెంబర్ ఆఫ్ రీట్రైస్ జరగాలి, బై డిఫాల్ట్ రిపోర్టింగ్ మెకానిజం ఏంటి, నాకు స్క్రీన్ షాట్స్ కావాలి, వీడియోస్ కావాలి, ఏ ఏ బ్రౌజర్స్ మీదకి వెళ్ళి ఎగ్జిక్యూషన్ జరగాలి, ప్రతిదీ ఎవ్రీథింగ్ వీ ఆర్ కాన్ఫిగరింగ్ హియర్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎ ప్లే రైట్ కాన్ఫిగరేషన్ డాట్ జేఎస్ ఫైల్. మొత్తం కాన్ఫిగరేషన్ అంతా ఈ ప్లే రైట్ కాన్ఫిగరేషన్ డాట్ జేఎస్ ఫైల్లో పెడతాము. ఇది మన యొక్క ప్లే రైట్కి ఒక హార్ట్, ఒక కీ థింగ్ మాట. దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్కి తగ్గట్టుగానే మన ఎగ్జిక్యూషన్ అన్నది జరుగుతుందండి. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఆల్సో, బేసికలీ ఏం చెప్తుంది అంటే టైప్ స్క్రిప్టా జావా స్క్రిప్ట్ అడుగుతుంది, ఫోల్డర్ డైరెక్టరీ అడుగుతుంది, గిట్ హబ్ యాక్షన్స్ గురించి జరుగుతుంది. అంతా అయిన తర్వాత వేసి కొడితే ఆటోమేటికలీ నీకు కావాల్సినవి అన్నీ డౌన్లోడ్ అవుతాయి. డౌన్లోడ్ అయిన తర్వాత నీకు ఈ ఫైల్స్ కనిపిస్తాయి అని వాళ్ళు దే ఆర్ గివింగ్ ఆల్ ది డీటెయిల్స్ అవుట్ ఓవర్ దేర్. ద సేమ్ థింగ్ దట్ హ్యాపెన్. అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఏంటి అంటేనండి, ఇప్పుడు ఇది మన లోకల్ మిషన్స్లో పనిచేసేటప్పుడు ఏ రకమైన ఇష్యూస్ రావు కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు. వేరాజ్ మీరు ఆఫీస్ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు సమ్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ వార్నింగ్స్ అన్నవి వస్తాయి. ఆ వార్నింగ్స్ని ఎట్లా మనం ఓవర్కమ్ చేసుకుని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి అన్నది ఐ విల్ షో యూ యాజ్ పార్ట్ ఆఫ్ ద నెక్స్ట్ సెషన్. బట్ ఫర్ నౌ దిస్ ఈస్ ద సింపుల్ థింగ్ హౌ ఎగ్జాక్ట్లీ యూ నీడ్ టు కాన్ఫిగర్ యువర్ మిషన్ అండి. Okay, perfectly all right. See you again in the next session. Thank you.